ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికైనా తెలుసా? ఈ నవంబర్ నెల 2వ ఆదివారాన్ని ఆర్ఫన్ సండే అంటారు. ఏమంటారు? ఆర్ఫన్ సండే అంటారు. ఇంకొక మాటలో మనం ఆలోచన చేస్తే, మరి అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి మనం ప్రేమను చూపడానికి, లేకపోతే వాళ్ళని ఆదరించడానికి, వారికి సహాయం చేయడానికి అన్నట్లుగా మరి నవంబర్ నెల 2వ ఆదివారాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో మరి ఈ యొక్క ఆదివారాన్ని ఆర్ఫన్ సండేగా ప్రకటించడం అనేది జరిగింది. ఎప్పుడో ఇది ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి మరి ఇది కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి మరి ఈరోజు మరి నా యొక్క వాక్యాన్ని నేను సిద్ధపడటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములునైన భక్తి ఏదనగా, ఎవరిని? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ యొక్క చదవబడిన వచనములో భక్తి అంటే ఏంటి అనే దానికి చెప్పబడుతున్నటువంటి వివరణ. దేని గురించి? భక్తి అంటే ఏంటి? జనరల్గా విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనమందరం కూడా భక్తి చేస్తూ ఉంటాం. మనమందరం కూడా భక్తి చేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి మాట సర్వసాధారణంగా మనం వినేదే. అయితే ఇందులో కొన్నిసార్లు ఇలా కూడా చెప్తూ ఉంటారు, భక్తి ఉంటుంది కానీ ఏముంటలేదు అంటారు, భయం ఉండడం లేదు అంటూ ఉంటారు కదా. ఆ మాట ఎందుకంటారు అంటే, చాలామంది లోకములో మరి దేవునికి అయిష్టమైన పనులు, దేవునికి విరోధమైనటువంటి నడవడానికి గల కారణాలలో ప్రాముఖ్యమైన కారణం ఏమని చెప్తారు? భయము లేక అని చెప్తూ ఉంటారు. కానీ భయం అయితే లేదంటారు, కానీ ఏముందని చెప్తూ ఉంటారు? భక్తి ఉంది అని చెప్తూ ఉంటారు, భక్తిని కనబరుస్తున్నారు అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈరోజు చదివినటువంటి ఈ యొక్క వచనములో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని ఎదుట. ఎక్కడ చెప్పండి? మనుషుల ఎదుట కాదు. ఎక్కడ కాదు? మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. మనుషుల ఎదుట చూపించే భక్తి వేరు, మనుషుల ఎదుట చూపించేటువంటి భయం వేరు. అలాగే దేవుని ఎదుట చూపించే భయం వేరు, దేవుని ఎదుట చూపించే భక్తి వేరు. అలాగున దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనటువంటి భక్తి ఏదనగా, దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి ఏది అంటే, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఏం చేయాలంటండి? పరామర్శించుట. ఇప్పుడు పరామర్శించుట అంటే అర్థం ఏంటి? వెళ్ళి చూసి వచ్చేయటమేనా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. మధ్యలో తల్లి కానీ తండ్రి కానీ, మ్యాక్సిమం తల్లి యొక్క బాధ్యతగా చూసుకుంటుంది కాబట్టి తల్లి గురించి ఒక మాట అంటాను. ఆ పిల్ల పడుకున్నప్పుడు రాత్రులు ఏం చేస్తుంది? చూసి రావటం అంటే ఏం చూసి వస్తుంది చెప్పండి ఒకసారి.
నిద్రపోతున్నటువంటి తన బిడ్డలో ఏం చూసి వస్తుంది? దోమలైనా కొడుతున్నాయా లేదా చూస్తుందా చూడదా? ఒకవేళ దోమ కొడుతుంది అనుకో, ఆ దోమ చూడండి కొన్నిసార్లు మన రక్తం తాగేసి లాగైపోయి ఎగరలేని పరిస్థితుల్లో ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు? నా పిల్లోడిని భలే కొడుతుంది అని చెప్పి సంకలు కుదుకుని వచ్చేస్తారా? ఏం చేస్తాం? వెంటనే ఆ దోమనే మనకు దొరికితే చచ్చింది అన్నట్టుగా దాని రక్తం కళ్ళు చూసే వరకు విడిచిపెట్టాం మనం. అవునా? కారణం ఏంటి? మన బిడ్డలను చూసి రావడం అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా, ఆ టైంలో వాళ్ళకి ఏదైనా అవసరత ఉందా లేదా అని చూచి ఆ యొక్క అవసరతను మనం తీర్చి రావటమే చూసి రావటం అంటే. అవునా? అలాగే ఈ యొక్క వచనంలో మనం చదివినటువంటి మాట ప్రకారం దిక్కులేనటువంటి పిల్లలు కావచ్చు, లేకపోతే దిక్కులేనటువంటి విధవరాండ్ర కావచ్చు, వారి ఇబ్బందిలో ఎక్కడంట ఇబ్బందిలో అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ వారు ఎక్కడున్నారు? ఇబ్బందిలో ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందిలో ఉన్నటువంటి బిడ్డలను ఏం చేయాలంట? పరామర్శించి రావటం. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నటువంటి బిడ్డలకు మరి పరామర్శించి రావటం అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ యొక్క ఇబ్బంది ఏంటి, వారికి అవసరత ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, అది గమనించి ఆ యొక్క ఇబ్బందిని మనకు చేతనైనంత, మనం చేయగలిగినంత నువ్వు ఏదైతే చేయగలవో అది అక్కడ చేసి రావటమే ఏమని చెప్తుంది వాక్యము? నిజమైన భక్తి అని చెప్తా ఉంది. అదే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అని చెప్తోంది. లేకపోతే అదే దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి అని చెప్తా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాలలోకి ఇంకా లోతుకి వెళ్ళే ముందు మరికొన్ని విషయాలు చెప్తా. ఇక్కడ ఈ యొక్క మాటలు రాసేటువంటి వ్యక్తి ఎవరు? ఈ మాటలు రాసేటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తి. ఎవరు రాస్తున్నారు ఈ యొక్క పత్రిక? యాకోబు అనేటువంటి వ్యక్తి. ఈ యాకోబు అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడు. ఈయన ఎవరు? యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం చెప్పాలి అంటే మధ్యలక్ష్మి చెప్తున్నట్లుగా యేసయ్య యొక్క సహోదరులలో ఒక సహోదరుడు. యేసయ్య యొక్క సహోదరుడు అంటే యోసేపుకు మరియమ్మకు పుట్టినటువంటి బిడ్డలలో ఈ యాకోబు అనేటువంటి ఆయన ఒకడు. బాగా గమనించండి. యేసయ్య గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పుట్టిగా మనందరికీ తెలిసిందే. పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టినటువంటి విధానం మనందరికీ తెలుసు. కానీ ఈ యొక్క యాకోబు అయితే యోసేపుకు మరియమ్మకు పుట్టినటువంటి వ్యక్తి. సో యేసయ్యకు సహోదరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే యేసయ్యకు సహోదరుడుగా ఉన్న వ్యక్తి, యోసేపుకు మరియకు కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ కాలములో అంటే ప్రారంభ దినాలలో, క్రొత్త నిబంధన ప్రారంభ దినాలలో కూడా ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ 27వ వచనంలో ఆయన ఏదైతే చెప్తున్నాడో అది ఆయన చేసి చూపిస్తున్నాడు. ఆయన అది చేసి చూపిస్తూ ఉన్నాడు. ఏం చేసి చూపిస్తున్నాడు? ఎవరెవరని? ఒకటి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇబ్బందులో చూస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. అంటే ఆ రోజుల్లోనే వీరు ఎటువంటి పరిచర్య చేశారు అంటే ఇలాగున దిక్కులేని బిడ్డలకు లేదా విధవరాండ్రకు సహాయం చేసినటువంటి మరి ఒక ఉద్దేశము వీళ్ళకి ఆ రోజుల్లోనే ఉంది.
ఆ రోజుల్లోనే వీళ్ళు కలిగి ఉన్నారు. ఆ రోజుల్లోనే వీరు చేసి చూపెట్టారు. మనం అనుకుంటాం ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటారు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రారంభమైంది అనుకుంటారు కొంతమంది. కాదు. ఎప్పుడు ప్రారంభమైందంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి పరిచర్య చేయటం అనేది బైబిల్లో చెప్పబడుతూ ఉంది. కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా, ఏంటి చెప్పండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవునికి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? 3 రకాలు. దేవునికి ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? 3 రకాలు. ఒకటి దేవునికి ఇవ్వటం. ఏంటి చెప్పండి? దేవునికి ఇవ్వటం. 2 మందిరానికి ఇవ్వటం. 1 దేవునికి ఇవ్వటం, 2 మందిరానికి ఇవ్వటం, 3 ఇలాంటి దిక్కులేని బిడలకు కావచ్చు, విధవరాలకు కావచ్చు, వాళ్ళకి సహాయం చేయటం. బైబిల్లో యేసయ్య చెప్పినటువంటి బోధనలలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి ఇవ్వటం అంటే 1 దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఇవ్వటం, అంటే దేవుని సేవకుడికి ఇవ్వటం, అది మొదటిది. 2 మందిరానికి ఇవ్వటం, 3 ఇలాగున దిక్కులేని బిడలకు లేకపోతే విధవరాలకు ఇవ్వటం. ఈ 3 ఇవ్వమని దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు, ఆయనే బోధించాడు. ఇది క్రొత్త నిబంధనలో ప్రారంభమైంది అనుకుంటున్నారేమో. కాదు. మీరు నిర్గమకాండము 22వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ నిర్గమకాండం 22వ అధ్యాయములోనే, అంటే అది ఏ కాలం? అది నిర్గమకాండం 22వ అధ్యాయం అంటే ఏ కాలం? అది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినటువంటి సందర్భం అది. అప్పుడే దేవుడు చెప్పినటువంటి మాట. మీరు 22వ వచనం చదవండి ఒకసారి. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. దేవుడు చెప్పిన మాట. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల క్రితమే, మోషే కాలములోనే దేవుడు తెలియచేసినటువంటి మాట, దేవుడు బోధించినటువంటి మాట. ఏమని? విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. మరి ద్వితీయోపదేశ కాండములో మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము చూడండి, ఆఖరి వచనం చదువుదాం. లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇంటికొచ్చి ఎవరెవరు భోజనం చేసి తృప్తి పొందాలంట? ఎవరెవరంట? తండ్రి లేని వారును విధవరాండ్రును. చూడండి, అంటే దాని ముందు ఇంకా కొన్ని లిస్ట్ ఉంది, కానీ ఈరోజు మన టాపిక్లో ఉన్నటువంటి 2 పదాలు మనం ఇప్పుడు చదువుతూ ఉన్నాం. దిక్కులేని వారును విధవరాండ్రు. ఏం చేయాలంట? మన ఇంటికి వచ్చి భోజనం చేసి ఎలా వెళ్ళాలి? పెట్టారు లేదు భోజనం అన్నట్టుగా వాళ్ళు తృప్తి లేకుండా వెళ్ళకూడదంట. ఎలా వెళ్ళాలంటే వాళ్ళు తృప్తి కలిగి. గమనించండి, ఎప్పుడు చెప్తున్న విషయాలు ఇవి? మోషే కాలములో చెప్పినటువంటి విషయాలు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ యేసయ్య సహోదరైనటువంటి యాకోబు చెప్తున్నటువంటి మాట నిజమైన భక్తి, లేకపోతే పవిత్రమైన భక్తి, లేకపోతే నిష్కలంకమైన భక్తి ఏది అంటే ఆయన అంటున్నటువంటి మాట ఏమని చెప్తా ఉన్నాడు? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ
దిక్కులేని పిల్లలు, అనాథలు అంటే ఏంటి, లేకపోతే విధవరాండ్రు అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. బేసిక్గా జనరల్గా ఈ ఇద్దరిని ఎలా చూస్తారో తెలుసా? ఇద్దరిని ఎలా చూస్తారో తెలుసా? లోకం ఎలా చూస్తారు ఇద్దరిని? ఎప్పుడైనా ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి దిక్కులేని పిల్లలు వచ్చి కూర్చున్నారనుకో, ఏం చేస్తారు? లెగ్గొట్టేస్తారు. లైక్ లెక్ లెక్ అని చెప్పేసి అరిసినట్టుగా అరిచేసి లెగ్గొట్టేస్తారు. ఎప్పుడు కూర్చోమంటారో తెలిసే వాళ్ళనే? అందరు అయిపోయిన తర్వాత మిగిలితే తినండ్రా అన్నట్టుగా లాస్ట్లో కూర్చోబెడతారు. అవునా కాదా? దిక్కులేని పిల్లల విషయంలో లోకము చూసేటువంటి విధానం అలాగే ఉంటుంది. గమనించండి. తర్వాత విధవరాండ్రు అనేసరికి లోకం ఎలా చూస్తుందో వాళ్ళని? లోకం ఎలా చూస్తుంది? ఏ ఫంక్షన్కే రానివ్వరు, ఏ ఫంక్షన్కే రానివ్వరు. ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటే ఎదురు రానివ్వరు. ఒకళ్ళు వచ్చినా ఎందుకు వచ్చావంటారు. సొంత కొడుకు పెళ్ళి జరుగుతున్నా, సొంత కూతురు పెళ్ళి జరుగుతున్నా, సొంత మనవడ పెళ్ళి జరుగుతున్నా, సొంత మనవరాల పెళ్ళి జరుగుతున్నా స్టేజ్ మీదకి పిలవరు, స్టేజ్ మీదకి రానివ్వరు. ఏ అంటే అదేదో మంచిది కాదు అన్నట్టుగా చూస్తారు. అవునా కదా? లోకము యొక్క తీరు అలా ఉందా లేదా? దేవుని ఉద్దేశం ఎలా ఉంది? దేవుని ఆలోచన ఎలా ఉంది? దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది? లోకము ఎవరినైతే చీ అంటుందో దేవుడు వాళ్ళే గొప్పవాళ్ళు. లోకం ఎవరినైతే వద్దంటుకుంటుందో దేవుడు వీళ్ళను చూడటమే నిజమైన భక్తి అంటా ఉంది. అవునా కాదా? అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే లోక సంబంధులైనటువంటి వారు ఆయన బిడ్డలుగా జీవించలేరు. లోక సంబంధులుగా ఉన్నటువంటి వారు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వారు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేరు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. నీవు ఏం చేయాలి అంటే దిక్కులేని పిల్లలైనా విధవరాండ్రనైనా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీకున్నది. అది వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నీ తల్లే కాకపోవచ్చు, లేకపోతే నీ బంధువు కాకపోవచ్చు, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వారి ఇబ్బందిలో ఎక్కడ చెప్పండి? ఇబ్బందిలో. కొంతమంది ఇబ్బంది లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడకపోయినా నష్టం లే. ఇబ్బంది లేనటువంటి వారు ఉంటారు, వారిని చూడకపోయినా పర్వాలా. కానీ ఇబ్బందులు ఉన్న వారిని ఏం చేయకూడదు? మనము విడిచిపెట్టకూడదు. బాగా అర్థం చేసుకో. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు చేసిన పని ఏంటో చెప్పనా? వాళ్ళ శిష్యులు చేసిన పని ఏంటో చెప్పనా? మీరు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో చదివితే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం చదువుతాం చూడండి, మొదటి నుంచి. ఏ దినములలో ఎవరిని? తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచిర్రని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. చూడండి ఒకసారి. ఈ విధవరాలను చిన్న చూపు చూడటం అనేది ఇప్పుడున్నది కాదు. ఇది ఇప్పుడున్నది కాదు, అప్పుడు కూడా ఉంది. 2000 సంవత్సరాల క్రితం కూడా ఉంది. ఏం చేశారంటే, ఎలా చూశారంట? చిన్న చూపు చూచిరి. ఎవరిని? విధవరాండ్రను చిన్న చూపు చూచిరి. ఎప్పుడైతే ఇది జరిగిందో
రెండవ వచనంలో చదివితే, అప్పుడు 12 అపోస్తలులు. ఎవరు వాళ్ళు? 12 మంది అపోస్తలులు, అనగా యేసయ్య యొక్క శిష్యులైనటువంటి వారు ఏం చేశారు? తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పెంచుపెట్టుట యుక్తము కాదు, కాబట్టి మీరేం చేయాలి అంటే మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. ఎవరిని ఏర్పరచుకోవాలి? మంచి పేరు. ఎవరు పడితే వాళ్ళు ఈ విధవరాండ్రను లేకపోతే అనాథ పిల్లలను చూడటానికి కాదు, మంచి పేరు కలిగిన వారు. అంటే మంచి పేరు కలిగిన వారు అంటే వాళ్ళ శరీరాన్ని వారు ఎంతగా ప్రేమిస్తారో అట్టి రీతిగా ఇతరులను కూడా అలాగే చూడగలిగేవారు. అలాంటి వారిని మీరు చూడండి అని చెప్పి, వారు చూచిన తర్వాత మేము వారిని ఈ పనికి నియమింతుము. మేమేం చేస్తాము? వారిని ఆ పనికి నియమిస్తాము. ఆలోచన చేయండి. శిష్యులు ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 7 నియమించి వాళ్ళు ఏం చేయాలంట? ఈ దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను చూచుకోవాలి. వీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ దగ్గరికి అనేక మంది విశ్వాసులు తీసుకొస్తున్నటువంటి కానుకలు కావచ్చు, లేకపోతే బహుమానాలు కావచ్చు, వాటిని ఈ 7 ఇచ్చి వారిని పోషించండి అని చెప్పి ఈ శిష్యులు ఏర్పాటు చేసినటువంటి విధానం గమనించండి. ఇది ఇప్పుడు ప్రారంభమైనటువంటి పరిచర్య కాదు. ఎప్పుడో 100,000 సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యములోనే ప్రారంభమైనటువంటి పరిచర్య ఇది. అప్పుడెప్పుడో ప్రారంభమైనటువంటి పరిచర్య. కాబట్టి ఈ యొక్క విషయాలు కనుక ఆలోచన చేస్తే, ఈ దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు, దేవుని యొక్క వాక్యం వీరిద్దరి విషయంలో ఏం చెప్తుందో తెలుసా? వీళ్ళిద్దరి విషయంలో ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం ఉంది కదా, 68వ కీర్తన మనం చదివాము కదా. ఆ చదివినటువంటి కీర్తనలో మరి 5-6 వచనాలు ఏం చెప్తా ఉన్నాయి? తన పరిశుద్ధాలయమందు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎలాగున్నాడు ఆయన? తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి లోకస్తులు ఏమనుకుంటారంటే, అరే వీడికి ఎవరు లేరా అనుకుంటారు. లోకస్తులు ఏమనుకుంటారు? వీడికి ఎవరు లేరు అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుడు ఏమై ఉన్నాడంట? తండ్రి లేని వారికి తండ్రి. ఈ లోకములో ఒకవేళ నీవు అనాథగా ఉండొచ్చు, కానీ నీకు తండ్రిగా ఎవరున్నారు? దేవుడే. దేవుడే. ఆయన అంటున్నటువంటి మాట, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు ఆయన ఎలాగ ఉన్నాడంట? న్యాయకర్తయ్యై ఉన్నాడు. విధవరాండ్రకు న్యాయకర్తయ్యై ఉన్నాడు. విధవరాలి పక్షముగా న్యాయము చేసేది ఎవరు అంటే దేవుడే. మనుషులు ఏం చేయొచ్చు? పక్కన పెట్టచ్చు. మనుషులు ఏం చేయొచ్చు? ప్రేమించకపోవచ్చు. మనుషులు ఏం చేయొచ్చు? లెక్క చేయకపోవచ్చు. మనుషులు ఏం చేయొచ్చు? అన్యాయం చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? న్యాయము చేస్తూ ఉన్నాడు.
న్యాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయములో మనం చదివితే అక్కడ 13వ వచనం చదువుదాం. చూడండి. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనువాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఏమంట దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనువాడు. ఒకటి, ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే, విధవరాలు కావచ్చు, లేకపోతే అనాథలు కావచ్చు, ముందు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ మాటలను మనము వినాలి. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు చెప్తే నేను వింటాం ఏంటి అన్న ధోరణిని కనబరుస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడితే నేను వింటాం ఏంటి, వాళ్ళు చెప్పింది నేను వింటాం ఏంటి అనుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎవరైనా ముసలోళ్ళు నాతో మాట్లాడుతుంటే ఎంత జాగ్రత్తగా వింటానో నేను. వాళ్ళతో మాట్లాడే కన్నా వాళ్ళు చెప్పింది వినటానికే ఎక్కువ ప్రాధాన్యత అనేస్తా. కారణం ఏంటి? వాక్యం చెప్తుంది, వాళ్ళ మాట ముందు మనం వినాలంట. వినకపోతే ఏమొద్ది? ఒక టైం వస్తుంది కదా, ఏదో ఒక టైం వస్తుంది కదా మనకి. ఆ తర్వాత తాను మొర్రబెట్టినప్పుడు ఏమవడంట? అంగీకరింపబడడు. అప్పుడు నువ్వు వినలేదు, నీ అవసరం వచ్చి, నీకేదో కష్టం వచ్చి, నీకేదో బలహీనత వచ్చి, నీకేదో జరిగి నువ్వు దేవుని దగ్గర ప్రభువా అది ఇది అన్నట్టుగా నువ్వు ఏదైనా చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు చెప్తున్న మాట, ఒరే నువ్వు చెప్పింది నేను విననురా, నువ్వు చెప్పింది నేను విన్నమ్మా. కారణం ఏంటి? నువ్వు వినలేదుగా, ఆ రోజున నువ్వు వినలేదుగా. ఆ అనాథ నీకు మాట్లాడుతుంటే నువ్వు వినలేదుగా, లేకపోతే ఆ దిక్కులేని ఆ విధవరాలు నీతో మాట్లాడుతుంటే నువ్వు వినలేదుగా. నేనెందుకు వినాలి అనుకుంటాడు దేవుడు. నేను చెప్తున్న మాటలే కాదు, వాక్యంలో మనం చదివినటువంటి మాట స్పష్టంగా చెప్తుంది, తాను మొర్రబెట్టినప్పుడు అంగీకరింపబడాడు. కాబట్టి మొదటిగా ఏం చేయాలి అంటే వినాలి. మనం వినాలి. మనకి ఎప్పుడైనా ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడితే మనం ఎలా ఉండాలి? వినేవారిగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? 19వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. చూడండి. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మొదటిది ఏం చేయాలంట? వినాలి. వినాలి. రెండోది ఏం చేయాలి? వారు చెప్పినటువంటి దానికి రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు జనరల్గా ఈ బేదలైనటువంటి వారు, విధవరాలైనటువంటి వారు బహుశా అడిగితే ఏమడుగుతారు? విమానం కొని ఏమైనా అడుగుతారా? మనల్ని ఏమైనా అడుగుతారా? అలాంటివి నాకు సూట్ కొని అన్నట్టుగా ఏమైనా అడుగుతారా? పట్టు చీర కొని అని ఏమైనా అడుగుతారా? బేసిక్గా వాళ్ళు అడిగేది ఏంటి? నేను ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నా. ఇబ్బందులు ఉన్నవారు మొట్టమొదట అడిగితే ఏమడుగుతారు? ఏదైనా కొద్దిగా కడుపు నింపడానికి కొద్దిగా భోజనం పెట్టమ్మా అంటారు. మన వాడికి భాషలో బొవ్వెట్టు అంటారు. అంతేనా? అంతే కదా వాళ్ళు అడిగేది. ఒకటి. రెండు, మనకలాగా ప్లేట్లు అన్నట్టుగా అంత తినగలుగుతారా? విధవరాలన్నటువంటి వాళ్ళు అంత తినగలుగుతారా? మహా అయితే ఎంత తింటారు? 2 ముద్దలు తింటారు. ఎంత తింటారు?
2 ముద్దలు తింటారు. అదేంటో విచిత్రం, 2 ముద్దలు కూడా పెట్టలేరు కొంతమంది. గమనించండి, వాక్యం చెప్తా ఉంది, రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి. వాక్యం ఏమంటుంది? బేదలను కనికరించువాడు. బేదలను కనికరించు. అది అనాథలు కావచ్చు, విధవరాండ్రు కావచ్చు. వాళ్ళని కనికరించేవాడు ఏం చేసినట్టు? యెహోవాకు అప్పించేవాడు. అర్థం చేసుకోండి. అంబానీకి మనం అప్పగలుగుతామా? అంబానీకి, టాటా వాళ్ళకి అప్పగలుగుతామా మనం? అబ్బే. కానీ వాళ్ళకి మించి దేవునికి అప్పవచ్చు అంట మనం. వాళ్ళకి మించినటువంటి దేవునికి అప్పవచ్చు అంట. ఎలా? బేదలను కనికరించుట ద్వారా. బేదలను కనికరించుట ద్వారా. అలాగ చేస్తే వాక్యం ఏమంటుంది? వాని ఉపకారమునకు, నువ్వు ఏదైతే ఉపకారం చేశావో, ఏదైతే నువ్వు మంచినీళ్ళు ఇచ్చావో, ఏదైతే భోజనం పెట్టావో, ఏదైతే బట్టలు ఇచ్చావో, ఏదైతే నువ్వు పరామర్శించావో, నువ్వు చేసిన ఉపకారమునకు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రత్యుపకారము చేయును. వీళ్ళు చేయరు. ఎవరు చేయరు? ఈ దిక్కులేని వారు నీకు చేయరు ఉపకారం. వాళ్ళు నీకు మళ్ళీ తిరిగి ఇవ్వలేరు. వాళ్ళు నువ్వు ఇచ్చింది తిరిగి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పొందుకోలేవు. కానీ వీళ్ళకి చేసినందుకు ఎవరు మనకి ప్రత్యుపకారం చేస్తారంట? ఆయన అంటే దేవుడు. దేవుడు నీకు ప్రత్యుపకారము చేయను. ప్రత్యుపకారము చేయను. ఈ ఉదయకాల సమయంలో మన కంటి ముందు ఎంతమంది కనబడుతున్నారో, మన చుట్టుపక్కల ఎంతమంది కనబడుతున్నారో, వాళ్ళ ఎడల నీ వైఖరి ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళను చూచే విధానం ఎలా ఉంది, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటివరకు అనాథరవాడు, ఒకవేళ విధవరాలు, ఎవరు లేరు ఆవిడికి అన్నట్టుగా మనం ఆలోచన చేశామేమో. కానీ వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే లోకము వాళ్ళను తక్కువగా చూడొచ్చేమో, దేవుడు అలా చూడటం లేదు వాళ్ళని. దేవుడు వాళ్ళని అలా చూడటం లేదు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటూ వెళ్దాం. చూడండి. కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు మహిమయు స్తోత్రమును కలిగినట్లు క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మీరు శ్రేష్టమైన కార్యములను ఏం చేయాలంట? వివేచింపగలిగిన వారుగా ఉండాలి. ఎలాంటి కార్యాల గురించి? శ్రేష్టమైన కార్యక్రమములను గురించి. రాత్రి కూడా మీరు ఒక వాక్యం విన్నారు. మీ యొక్క సత్క్రియలు ఇతరులు చూచి ఏం చేయాలంటే వారు దేవునిని మహిమ పరచాలి అని రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్తుంది, శ్రేష్టమైన కార్యములను ఏం చేయాలంటే మనము అలా ఏది శ్రేష్టమైనది అనేది మనం తెలుసుకోగలగాలి. గమనించండి, మనమేమో విధవరాలంటే తక్కువ చూపు చూడటం, అనాథలంటే పట్టించుకోకపోవటం, ఇది లోకము చేసే పని. కానీ దేవుని వాక్య ప్రకారంగా, దేవుని బిడలగా శ్రేష్టమైనవి వివేచించాలి అంటే
వీళ్ళిద్దరూ దేవుని దృష్టిలో చాలా విలువైన వారు, చాలా ప్రాముఖ్యమైన వారు. స్పెషల్ కేర్ దేవుడు వారి ఎడల చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. చాలా వాక్యాలు ఉన్నాయి. వాళ్ళు మొర్ర పెడితే దేవుడు ముందు వాళ్ళ మొర్ర వింటాడంట. ఎవరి మొర్ర? విధవరాండ్ర మొర్రనే దేవుడు ముందు వింటాడంట. వాళ్ళని దేవుడు జాగ్రత్తగా చూచుకుంటాడంట. నీవు ప్రార్థన చేసిన నీ ప్రార్థన దేవుని సన్నిధి త్వరగా వెళ్ళదేమో, కానీ అనాథులు చేసిన, తండ్రి లేని వారు చేసిన, విధవరాండ్రు చేసిన వాళ్ళ ప్రార్థన మన ప్రార్థన కంటే ముందు వెళ్ళిపోద్ది అక్కడికి. నో డౌట్, డామ్ షూర్ దేవుని దగ్గరికి వాళ్ళ ప్రార్థనలు త్వరగా వెళ్ళిపోతాయి. ఆలోచన చేయండి. ఏ విధవరాలు కూడా ఒకరి గురించి ఏడవకూడదు, ఒకరి గురించి ఏడవకూడదు, ఒకరి గురించి ప్రార్థన చేయకూడదు. ఏమని ప్రార్థన చేయకూడదు? ప్రభువా, ఆ వ్యక్తి నన్ను సరిగా చూసుకోవటంలా, ఆ వ్యక్తి నన్ను ఏడిపిస్తున్నాడు, ఆ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు. ఇలాంటి ప్రార్థన ఏ విధవరాలు చేయకూడదు. ఒకవేళ అదే విధవరాలు పలానా వ్యక్తి నాకు చక్కగా సహాయం చేశాడు, దీవించు ప్రభువా అని అంటే, నీవు నన్ను దీవించాను, నువ్వు చేసిన ప్రార్థన కన్నా ఆవిడ చేసిన ప్రార్థన ముందు ఎఫెక్ట్ వచ్చేద్ది నీకు, డౌట్ లేదు. కారణం ఏంటి? దేవుడు అటువంటి వారి ప్రార్థనను ఆలకిస్తాను అని చెప్తా ఉన్నాడు. అటువంటి వారి పక్షమున నేనున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇద్దరు గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇద్దరు అనాథుల గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇద్దరు అనాథ పిల్లల గురించి చెప్దాం అనుకుంటున్నా. మీకు ఒక అబ్బాయి గురించి చెప్తాను, ఒక అమ్మాయి గురించి చెప్తాను. ఇద్దరు అనాథులు, ఒక అబ్బాయి గురించి చెప్తాను, ఒక అమ్మాయి గురించి చెప్తాను. అబ్బాయి గురించి ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథములో 4వ అధ్యాయములో చూస్తే 4వ వచనం ఆఖరిలో ఒక పేరు కనబడద్ది, మెఫీబోషెతు అని. ఏ పేరు అది? మెఫీబోషెతు అనే ఒక పేరు మనకి కనబడుతుంది 2వ సమూయేలు గ్రంథములో 4వ అధ్యాయము 4వ వచనం. ఈ మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి కుంటివాడు అని వాక్యం చెప్తా ఉంది. ఎవరంట? కుంటివాడు అని వాక్యం చెప్తా ఉంది. కానీ విషయం ఏంటంటే, పుట్టినప్పుడు కుంటుడు కాదు, పుట్టినప్పుడు కుంటివాడు కాదు. 5 సంవత్సరాల వయసు అప్పుడు, ఏ సంవత్సరాలు? 5 సంవత్సరాల వయసు కలిగిన వాడప్పుడు దేవుని యొక్క వాక్యంలో 4వ వచనంలో చదివితే, వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను అని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. వాడు కుంటివాడాయెను. పరిగెత్తుకుని వెళ్తూ ఉండగా పడిపోయారు. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి కుంటివాడాయెను అని వాక్యములో మనము చదువుతున్నాం. ఇంతకీ ఈ మెఫీబోషెతు ఎవరు? ఇతని తండ్రి పేరు యోనాతాను. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. గమనించండి, సౌలు యొక్క కుమారుడు అంటే రాజుగారి మనవడు. ఎవరు చెప్పండి? రాజుగారి మనవడు. కానీ సౌలు చనిపోయాడు. సౌలు తర్వాత యోనాతాను కూడా చనిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న చనిపోయాడో, ఎప్పుడైతే వాళ్ళ తాత చనిపోయాడో, ఈ వ్యక్తి ఈ బాలుడు ఏమైపోయాడు? అనాథ అయిపోయాడు. ఈ బాలుడు అనాథ అయిపోయాడు. 9వ అధ్యాయానికి వెళ్దాం. ఇదే సమూయేలు 2వ గ్రంథము
9వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. కారణం ఏంటంటే, దావీదుకి సౌలు కుటుంబం అంటే చాలా ప్రేమ. అందులో సౌలు కుమారుడైనటువంటి ఈ యొక్క మెఫీబోషెతు తండ్రి అయినటువంటి యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితుడుగా ఉన్నటువంటి వాడు. కాకపోతే అప్పటికి దావీదుకి ఇంక తెలియదు ఎవరన్నా మిగిలారా లేదన్నది, ఎవరికి దావీదుకి తెలియదు. అయితే ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు చెప్తున్నారు, సౌలు కుటుంబమునకు సేవకుడకు శివాయను ఒకడు ఉన్నాడు, అతనిని అడిగితే తెలుస్తుందంటే అతను కబురు పంపించమన్నాడు. కబురు పంపిస్తే శివ అంటే నువ్వేనంటే నేనే అన్నాడు. నీకు తెలిసి సౌలు కుటుంబములో ఎవరైనా మిగిలారా, ఎవరైనా ఉన్నారా, ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడిగితే అప్పుడు యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. 3వ అధ్యాయం ఆఖరిలో ఈ మాట కనబడుతుంది. రాజుగారితో చెప్తున్న మాట, దావీదుతో చెప్తున్న మాట, ఒక కుంటివాడు ఉన్నాడు అంటే అప్పుడు దావీదు చెప్పాడు, అతడు ఎక్కడున్నాడు? వెంటనే అతనిని నా దగ్గరకు నా ఇంటికి తీసుకొని రండి, మా ఇంటికి తీసుకొని రండి. తీసుకొచ్చారు. 6వ వచనం చదివితే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు అంటాడు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడని నేనున్నాను నేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నేను నిన్ను శిక్షించడానికి తీసుకురాలా, నిన్ను దండించడానికి తీసుకురాలా, నిన్ను బంధించడానికి కాదు, జైలులో పెట్టడానికి కాదు, భయపడొద్దు, నీకు ఉపకారము చేస్తా. నీకేం చేస్తాను? ఉపకారము చేస్తా. ఎక్కడో అనాథగా ఎక్కడో ఉన్నాడు. అనాథగా ఉండడం అంటేనే చాలా కఠినమైన పరిస్థితి. అనాథగా ఉండడం అంటేనే చాలా సవాలుతో కూడుకున్నటువంటి జీవితం. అందులోనూ ఈ వ్యక్తి ఎలాగున్నాడు? కుంటివాడై ఉన్నాడు, కాలు ఇరిగిపోయినాయి. పుట్టినప్పటి నుంచి కుంటోడైతే అది వేరే రకంగా ఉంటుంది. 5 సంవత్సరాల వయసు అప్పుడు కాలు పోయాయి. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అటువంటి వ్యక్తిని దావీదు తన ఇంటికి పిలిపించి అతను చెప్తున్నటువంటి మాట, నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. ఎంతకాలం? సదాకాలము. ఒక అనాథగా ఎక్కడో ఉంటున్నటువంటి వ్యక్తి, సరైనటువంటి వసతులు లేనటువంటి వ్యక్తి, సరైనటువంటి భోజనము లేనటువంటి వ్యక్తి ఇప్పుడు దావీదు తీసుకుని తన ఇంటికి రప్పించి రాజ భవనములో రాజుగారి బల దగ్గర నాతో కలిసే నువ్వు ఏం చేస్తావు? భోజనము చేస్తావు. ఒక్క పూట తింటేనే అదృష్టం అని చెప్పుకోవాలి. ఒక రోజు గడిస్తేనే, ఒక రోజు ఆ రాజుగారితో గడిస్తేనే అదృష్టం అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు దావీదు ఏమంటూ ఉన్నాడు? సదాకాలము నువ్వు నాతో ఉంటావు. ఒక అనాథను దేవుడు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రాజుగారితో తన బల్ల దగ్గర, బల్ల మీద రోజు భోజనము చేసేటట్లుగా దేవుడు లేపడం జరిగింది. దేవుడు ఎలాంటి వాడు అంటే అనాథలను మర్చిపోయేవాడు కాదు, దిక్కులేని వారిని మర్చిపోయేవాడు కాదు, విధవరాండ్రను మర్చిపోయేవాడు కాదు. ఆయన అలాగున మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఇద్దరు గురించి చెప్తానన్నాను. ఒకటి ఒక అబ్బాయి గురించి చెప్తానన్నాను,
ఒక అమ్మాయి గురించి చెప్తానన్నాను. అబ్బాయి ఎవరు? మెఫీబోషెతు. ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎస్తేరు అనేటువంటి ఒక అనాథ ఉంది. ఆమె అసలు పేరు ఎస్తేరు కాదు, ఆమె అసలు పేరు హదస్స. ఆమె అసలు పేరేంటి? హదస్స. ఎస్తేరు గ్రంథంలో చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. మరి హదస్స అనేటువంటి పేరున్నప్పుడు మరి ఎస్తేరు అని ఎందుకంటా ఉన్నారు? హదస్స అనేటువంటి పేరు ఉంది కదా ఆమెకు ఆల్రెడీ. మరి ఆ పేరు ఉండగా ఎస్తేరు అని ఎందుకు చెప్తా ఉన్నారు? ఈ విషయం అర్థం కావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మనము వినాలి. దానికి బ్యాక్గ్రౌండ్ జరిగినటువంటి విధానాలు తెలుసుకోవాలి. ఏంటంటే నెబుకద్నెజర్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఆయన కొంతమంది యూదులను చెరబట్టుకుని పోయాడు. అలాగున ఆ యొక్క నెబుకద్నెజర్ కాలంలో కొంతమంది యూదులను చెరబట్టుకుని పోయినటువంటి వారిలో ఈ హదస్స అనేటువంటి ఈమె యొక్క తల్లిదండ్రులను వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు చనిపోయారు. చనిపోతే ఈమెను ఎవరు పెంచి పోషించారు? మొర్దెకై అనేటువంటి వ్యక్తి పోషించాడు. యాక్చువల్గా మొర్దెకై ఏమవుతాడు? ఎస్తేరుకి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. యాక్చువల్గా మొర్దెకై ఏమవుతాడు? ఎస్తేరుకి అన్నయ్య అవుతాడు. ఎందుకంటే వాక్యంలో మీరు చదవండి ఒకసారి, చాలా స్పష్టంగా ఆ విషయాలు మనకి రాయబడ్డాయి. ఎవరో చూడండి ఒకసారి. తన పినతండ్రి కుమార్తె. పినతండ్రి అంటే చిన్నాన్న. పినతండ్రి అంటే ఎవరు? చిన్నాన్న. గమనించండి, చిన్నాన్న కుమార్తె ఏమవుతుంది? చెల్లి. చిన్నాన్న కూతురు ఏమవుతుంది? చెల్లి అవుతుంది కదా. అయితే తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. చెల్లె, కానీ ఎలా పెంచాడు? కూతురులా పెంచాడు. వరుసగా ఏమవుతుంది? చెల్లి అవుతుంది. కానీ ఎలా పెంచాడు? కూతురులాగా పెంచాడు. ఈ ఎస్తేర్ అనేటువంటి ఈమె ఎలాగున్నది అంటే ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రుల మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇది బ్యాక్గ్రౌండ్ అసలు. అయితే రాజుగారు అహష్వేరోషు అనేటువంటి రాజు కాలంలో ఆయన 7 రోజులు విందు చేయించాడు. ఆ విందు చేయించినప్పుడు 7వ రోజు తన భార్య అయినటువంటి వస్తీని అందరికి చూపిద్దాం అని అనుకుని ఆమెను కబురు పంపించాడు ఇక్కడికి రావాలి అని. కానీ రాణి వచ్చిందా? రాణి అక్కడికి రాలా. ఎవరు పిలిచినప్పుడు రాలేదు? ఏ భటుడు పిలిచినప్పుడో, ఏ సైనికుడు పిలిచినప్పుడో రాలేదు అంటే అర్థం ఉంది. ఆడు పిలిచింది ఎవరు? రాజుగారు పిలిచారు. ఆడు పిలిచింది ఎవరు? రాజుగారు పిలిచినప్పుడు రాణి మాట వినాలా వినకూడదా? రాణి రాజుగారు పిలిచినప్పుడు మాట వినాలా వినకూడదా? ఖచ్చితంగా వినాలి. అర్థమవుతుందా? గమనించండి. కానీ ఈమెనే రాకపోయేసరికి రాజు ఏం చేశాడు? కొంతమంది పెద్దలను పిలిచి, సలహాదారులను పిలిచి, రాజుగారు రాణిని పిలిచినప్పుడు ఆ రాణి రాకపోతే ఏం చేయాలి అని అక్కడ ఒక ఆలోచన చేస్తే వారందరూ కలిసి ఒక విషయాన్ని రాజుగారికి చెప్పారు. ఏమనంటే, అయ్యా, రాజుగారి మాట రాణి వినప్పుడు ఆమె రాణిగా ఉండటానికి అర్హురాలు కాదు, కాబట్టి ఆమె ప్లేస్లో ఇంకొక రాణిని చూడాలి అని చెప్పి
కొంతమంది నాయకులను పెట్టి ఆ రాజ్యములో ఇంచుమించు 127 సంస్థానములు అంటే 127 రాజ్యాలు అని ఉంటుంది వాక్యములో. ఆ రాజ్యాలన్నిటిలో నుంచి అందమైనటువంటి కన్యకలను ఏం చేయాలి? ఇక్కడికి తీసుకురావాలి, షోషాను కోటలోనికి తీసుకురావాలి. ఈ షోషాను అనేటువంటి ఆ యొక్క మరి కోట ఎక్కడ ఉంది అంటే మరి ఆ యొక్క షోషాను అనేటువంటి పట్టణము దేనికి ప్రసిద్ధి, లేదా దానికి రాజధానిగా దేనికి ఉందంటే పర్షియా దేశానికి రాజధానిగా ఉంది. ఆ పర్షియా దేశము ఆ రోజుల్లో పర్షియా దేశముగా పిలువబడింది. అదే ఈ రోజున ఇరాన్ అనేటువంటి దేశముగా పిలువబడుతూ ఉంది. ఆ దేశమే, ఆ ప్రాంతమే ఇరాన్ ప్రాంతముగా ఈ రోజుల్లో పిలువబడుతూ ఉంది. ఆలోచన చేయండి. ఇప్పుడు అక్కడికి మొత్తం 127 సంస్థానములలో ఎంతమంది అయితే అందమైన కన్యకలు ఉన్నారో వాళ్ళందరిని పిలుచుకురమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి అందరితో పాటు ఎవరు వెళ్ళారు? ఎస్తేరు కూడా అక్కడికి వెళ్ళింది. ఎస్తేరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మొర్దెకై ఎస్తేరుకి చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, నీ జాతిని నీ వంశమును ఏం చేయొద్దు, కనుపరచకు, చెప్పొద్దు. నువ్వెవరో చెప్పొద్దు, నీ జాతి చెప్పొద్దు, నీ వంశము చెప్పొద్దు అని అక్కడ చెప్పాడు. అయితే పేరును బట్టి, దేనిని బట్టి? పేరును బట్టి హదస్సా అంటే అమ్మో ఈమె హెబ్రీయురాలు అని తెలిసిపోద్ది, లేకపోతే యూదురాలు అని తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఈమెకు ఏం చేశారు అంటే పేరు మార్చేశారు, ఎస్తేర్ అని పేరు పెట్టారు. ఈమెకి ఏం పేరు పెట్టారు? ఎస్తేర్ అని పేరు పెట్టారు. ఈ ఎస్తేరు అనేటువంటి పేరును బట్టి ఇప్పుడు ఆమె ఎవరని తెలియదు, యూదురాలు అని తెలియదు, హెబ్రీ భాష అనేటువంటిది తెలియదు. మీకు అర్థం కావటం చెప్తున్నా. జాన్ అనేటువంటి పేరు నా పేరే. ఈ జాన్ అన్నాను అనుకోండి, ఏ దేశస్తుడో చెప్పాలంటే చాలా కష్టం. ఈ పేరును బట్టి ఏ దేశస్తుడో చెప్పాలంటే చాలా కష్టం. అదే ఏ అప్పారావో సుబ్బారావో అని ఉందనుకో, ఏమని చెప్పేయచ్చు? ఓరి ఇది పక్క తెలుగు పేరు అని చెప్పేయచ్చు. అవునా కదా? పేరును బట్టి ఏమని చెప్పచ్చు? తెలుగు పేరే అని చెప్పేయచ్చు. అర్థమవుతుంది కదా మీకు? అలాగనమాట. హదస్సా అనేటువంటి పేరు యూదులు పెట్టుకునేటువంటి పేరు, హెబ్రీ భాషకు సంబంధించినటువంటి పదం. కాబట్టి ఆ పేరుతో ఆమె లోపలికి వెళితే ఈమె యూదురాలనేటువంటి విషయం తెలిసిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు? ముందుగానే లోకల్ పేరు పెట్టేశారు. ఆ పర్షియా దేశానికి సంబంధించినటువంటి పేరు పెట్టేశారు, ఎస్తేర్ అనేశారు. అలాగున ఆమె అంతఃపురంలోకి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఎంతకాలం ఆమె మరి రెడీ అయిందో తెలుసా? సంవత్సరం. రెడీ అవటానికి ఎంతకాలం? సంవత్సరం. అందులో 2 రకాలు. 6 నెలలు ఒకలాగా, మరొక 6 నెలలు ఇంకొకలాగా. 6 నెలలు ఒకలాగా, ఒక 6 నెలలు మరొకలాగా. మొదటి 6 నెలలు ఎలాగా? గోపరస తైలముతో ఆమె 6 మాసాలు రెడీ అయ్యింది. ఆ తర్వాత సుగంధ వర్గములతో ఇంకొక 6 నెలలు రెడీ అయ్యింది. అమ్మ బాబోయ్, అవసరమా? అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ఆ మాత్రం కావాలి. అక్కడికి రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ఆ మాత్రం కావాలి ఆ రోజుల్లో. గమనించి చాలామంది వెళ్ళారు రాజుగారి దగ్గరికి. రాజుగారు ఎవరిని కోరుకున్నాడు, ఆయన ఎవరిని ఇష్టపడ్డాడు అంటే దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరును చూచి రాజు ఆమెను
కోరుకొనేను అని దేవుని యొక్క వాక్యములో మనకి కనబడుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా, టైం అయిపోతుంది నాకు. ఇంకొక విషయం చెప్తా. అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, మొర్దెకై ఒకరోజు ఆ యొక్క అంతఃపురంలో తలుపుల దగ్గర ఉంటే ఇద్దరు కాపలాదారులు మాట్లాడుకుంటున్నారంట. ఏమని? రాజుని ఎలా చంపాలా, రాజుగారిని ఎలా చంపాలా. ఈ విషయం మొర్దెకై విని ఏం చేశాడు? విషయాన్ని ఎస్తేరుకు తెలియజేశాడు. ఎస్తేరు ద్వారా మొత్తానికి రాజుగారి దగ్గరికి ఆ వార్త వెళ్ళింది. రాజుగారు విచారణ చేపట్టాడు. ఆ విచారణలో ఇది నిజమని తేలింది. వాళ్ళిద్దరికీ శిక్ష వేయటం జరిగింది. ఇదంతా కూడా అక్కడ బుక్లో వ్రాయటం కూడా జరిగింది. ఇదంతా అయిపోయింది. అసలు ఆ పనోళ్ళు రాజుగారిని చంపేయాలి అని ఎందుకు అనుకున్నారు? కారణం లేదు, కారణం మనకే రాయిలా. కానీ కొంతమంది అభిప్రాయాలు, 2-3 అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు చంపాలి అనుకున్న దానికి 2-3 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటే, 1 సంవత్సరం కాలం రాణిగారు లేదు, వస్తీ వెళ్ళిపోయిన తర్వాత, వద్దనుకున్న తర్వాత రాణిగారిని సెలెక్ట్ చేయడానికి సంవత్సరం కాలం పట్టింది కదా. సంవత్సరం వరకు వీరు ఖాళీగా ఉన్నారు. మరలా రాణిగారు వచ్చిన తర్వాత వీళ్ళ పని మళ్ళా ప్రారంభమైంది. ఎప్పుడైతే వీళ్ళ పని మళ్ళా ప్రారంభమైందో, అంటే కొంతమంది అనుకునే ఆలోచన చెప్తున్నాను, నా ఆలోచన కాదు. వీళ్ళకి డ్యూటీలు చేయడానికి మరలా టైం వచ్చింది, డ్యూటీలు చేయాలి. 1 సంవత్సరం పాటు రెస్ట్ తీసుకొని ఒకేసారి మళ్ళీ డ్యూటీలు చేయాల్సి వచ్చేసరికి పని ఒత్తిడి వలన, దేని వలన? పని ఒత్తిడి వలన. మరి అమ్మ రాజుగారి దగ్గర కూర్చుంటే మనకి అసలు ఖాళీ వంటలేదు, ఇత్తే అన్నాడు, ఎందుకు వచ్చింది అసలు రాజుగారిని చంపేస్తే, రాణిగారిని చంపేస్తే ఓ పని అయిపోద్ది అని ఒకవేళ ఆ ఉద్దేశంతో వారు ఆ ఆలోచన చేశారేమో. ఇది ఒక వాదన. రెండో వాదన, అక్కడ ఒక మంత్రి ఉన్నాడు. ఏం పేరు? హామాను అనేటువంటి వ్యక్తి. ఈ హామాను అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరిని కొద్దిగా మాటల్లో పెట్టి, ఒరే రాజుగారు నన్ను మంత్రిని చేశాడు, ఒకవేళ రాజుగారు లేకపోతే ఆ పదవి నాకే వస్తుంది కాబట్టి మీరు ఇలా చేయండి అని అన్నారేమో అని రెండో వాదన. ఇది రెండో వాదన. మూడో వాదన కూడా ఉంది. అదేంటంటే, ఎప్పుడు చూసినా బయట ఎవరు తిరుగుతున్నారు? ఒకడు మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు లోపల రాణి ఎవరు? మొర్దెకై పెంచుకున్నటువంటి కూతురు. కాబట్టి మా ఉద్యోగాలు పీకేసి ఆ మొర్దెకైకి ఉద్యోగం ఇచ్చేస్తారేమో అనేటువంటి భయముతో ఒకవేళ ఇలాగున ఆలోచన చేశారేమో అని మూడవ వాదన. నిజం అని నేను చెప్పాలా, వాదనలు మాత్రమే చెప్తున్నా. సరే, అవన్నీ మనకొద్దు. కానీ ఈ మొర్దెకై అలాగే ఈ రాణి అయినటువంటి ఎస్తేరుని, వాళ్ళిద్దరినే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి జనమంతటిని, వారికి సంబంధించిన గోత్రం అంతటిని ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. ఎవరు ఆలోచన ఇది? ఎవరు కుట్ర ఇది? హామాను యొక్క కుట్ర. ఒకసారి ఆలోచన చేయండి. హామాను యొక్క కుట్ర ఎవరిని చంపాలని? యూదులందరినీ చంపాలి అని. అయితే ఈ మొర్దెకై అలాగే ఎస్తేరు ఏం చేశారు? వాళ్ళ జనాంగాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా చేస్తే ఏం చేయొచ్చో అని వాళ్ళు ఆలోచన చేసి ఉపవాస దినమును ప్రకటించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
ఒకవేళ రాజుగారు పిలవకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి లేదు, రాజుగారు పిలవకుండా ఆయన అంతఃపురంలోకి వెళ్ళటానికి లేదు. వెళితే రాజుగారు ఏం చేయొచ్చు? చంపేయొచ్చు. తిట్టడం, అరవడం, కొట్టడం తర్వాత సంగతే, చంపడమే. అయినా సరే నేను చనిపోయినా నాకు ఇష్టమే అని ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుని ఏం చేసింది? తన జనాంగాన్ని కాపాడుకోవటానికి ఒక నిర్ణయం తీసుకుంది. బాగా గమనించండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. యేసయ్య ఎక్కడ పుడతాడు? ఏ గోత్రంలో పుడతాడు? ఏ వంశంలో పుడతాడు? యోధా వంశంలో యేసయ్య పుట్టాలి, అవునా? యూదులలో ఒకడుగా ఆయన పుట్టాలి. అలాంటిది మరి యూదులందరినీ హతం చేసేస్తాను అంటే, యూదా జనాన్ని లేకుండా చేసేస్తాను అంటే మరి యేసయ్య ఎక్కడ పుడతాడు? కాబట్టి వీళ్ళేం చేశారు అంటే, వారి జనాంగాన్ని కాపాడుకోవటానికి గాను నా ప్రాణమునైనా ఇస్తాను అని ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట. ఈ కుట్రంతా ఎవరు చేశారు? హామాన్ ఎవరు? హామాన్ ఎవరు? చూడండి ఒకసారి. ఆ హామాన్ గురించి చదువుదాం ఒకసారి. అతని యొక్క వంశము గురించి చదవండి ఒకసారి. ఎవడు? హగాగీయుడగు హామానును గణపరిచి. చూడండి ఒకసారి. ఈ యొక్క హామాను ఎవరు? హగాగీయుడు. ఇప్పుడు హగాగీయుడు అంటే ఎవరు? హగాగీయుడు అంటే ఎవరు? మీరు గుర్తు చేసుకుంటే ఆగాగు అనేటువంటి పేరు ఒక చోట వినబడుద్ది. ఎప్పుడు? ఎక్కడ అంటే దేవుడు సౌలు రాజుతో నీవు అమాలేకీలందరినీ నాశనం చేసి రా అంటే సౌలు ఏం చేస్తాడు? ఒక రాజును ప్రాణంతో తీసుకొస్తాడు. ఒక రాజును ప్రాణంతో తీసుకొస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చదివితే 6-7 వచ్చిన రాజు పేరు కనబడతాడు. రాజు పేరు చదవండి ఒకసారి. ఆగాగు అని ఉంటుంది. ఆ రాజు ఎవరు? ఆగాగు అని ఉంటుంది వాక్యంలో. గమనించండి. ఇక్కడ దేవుడు ఏం చేయమన్నాడు? అమాలేకీలందరినీ నాశనం చేయి, నిర్మూలన చేయి అన్నాడు దేవుడు. కానీ సౌలు ఏం చేశాడు? ఒక్కను పట్టుకొచ్చాడు. ఒక్కనే పట్టుకొచ్చాడు. ఆ ఒక్కడెవడు? ఆగాగు. వీడికి సంబంధించినటువంటి సంతానమే ఎవడో? హామాను. దేవుడు నాశనం చేయమన్నప్పుడు నాశనం చేసేసి ఉంటే ఇప్పుడు హామాను యూదులందరిని చంపాలని చెప్పేసి ఆలోచన చేసి ఉండేవాడా? అర్థం చేసుకోండి. దేవుడు చేయమన్నది చేయకపోయేసరికి ఇప్పుడు వాడే ఏం చేస్తున్నాడు? ఆయన బిడ్డల మీద తిరుగుబాటు చేయటానికి, ఆయన బిడ్డలైనటువంటి యూదా జనమందరినీ నాశనం చేయటానికి వాడు కుట్ర పన్నుతూ ఉన్నాడు. కానీ ఆయన బిడ్డలను నాశనం చేస్తాను అంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక అనాథ ఇప్పుడు ఏమై కూర్చుంది? రాణి అయి కూర్చుంది. అనాథను దేవుడు ఏం చేశాడు? ఒక రాణిలా కూర్చోబెట్టాడు. ఇందాక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక అనాథగా ఉన్నటువంటి మెఫీబోషెతును దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు. రాజుగారితో పాటుగా ఆ రాజుగారు తినేటువంటి బల్ల మీద కూర్చోబెట్టాడు. మొత్తం తన జీవితాంతం సదాకాలం రాజుగారితో కలిసి భోజనం చేసే విధముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఈ అనాథను కనుక ఆలోచన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక రాణిగా నిలవబెట్టినటువంటి పరిస్థితి. ఈమె రాణిగా నిలబడటం మాత్రమే కాదు, ఆమె రాణిగా నిలబడిన తర్వాత ఆమె ఏం చేసుకుంది? తన జనాంగమంతటిని
రక్షించుకుంది, కాపాడుకుంది. ఆ కాపాడుకున్నటువంటి జనములో నుంచే, కాపాడుకున్నటువంటి ఆ యొక్క వంశములో నుంచే ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లోకములో మనుషులు అనాథులను కానీ విధవరాలను కానీ తక్కువ చేసి చూడొచ్చు, కానీ దేవుడు అలా చూడటంలా. దేవుడు అలా చూడటంలా. అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రార్థన దేవుడు చాలా జాగ్రత్తగా వింటాడంట. దేవుడు వాళ్ళ ప్రార్థన చాలా బాగా వింటాడంట. మన జీవితంలో నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏది అంటే, మనుషులు ఎదుటైన భక్తి పరుణ్ణి హల్లెలూయా స్తోత్రం అన్నట్టుగా నువ్వు మాట్లాడటం అది కాదు. ఏంటది? దిక్కులేని వారిని విధవరాలను వారి ఏ ఇబ్బందుల్లో పరామర్శించటమే. ఈరోజు నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నా, దేవుడు ఈ రోజున నన్ను ఈ స్థితిలో ఉంచాడు అంటే దానికి కారణం నేను చేసేటువంటి పరిచర్య ఒక కారణం. నేను చూస్తున్నటువంటి విధానమే ఒక కారణం అని నేను చెప్తా ఉంటాను. ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తా. పాస్టమ్ గారితో కూడా ఇంట్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో చెప్పా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే పిల్లలను జాగ్రత్తగా చూడటాన్ని బట్టే అని చెప్తాను నేను. ఆలోచన చేయండి. మన యొక్క ఆలోచన విధానం విధవరాల మీద, అనాథుల మీద ఎలా ఉంది? ఒకవేళ తక్కువ చూపు చూస్తున్నామేమో, మార్చుకుందాం, జాగ్రత్తగా చూద్దాం, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది వాక్యం దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తనలు మూసుకొనండి. ప్రార్థన. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ సన్నిధికి నడిపించి, దేవా నీ సన్నిధిలో పాటల ద్వారా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ వాక్యమును మేము ఏదైతే విన్నామో ఆ విషయాలు మా హృదయాల్లో భద్రపరుచుకొని, దేవా ఇబ్బందులు ఉన్నటువంటి దిక్కులేని బిడలను, విధవరాండ్రను చక్కగా పరామర్శించడానికి, ప్రేమించడానికి, వారి మాటలు వినడానికి, వారికి సహాయం చేయటానికి మంచి మనసును మనకు అనుగ్రహించమని, ఆ రీతిగా పవిత్రమైన నిష్కలంకమైన భక్తిని మేము కనబరచడానికి సహాయం దయచేయమని, నీ వాక్యానుసారముగా జీవించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.